హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ యోషి. ఈరోజు అయితే మనం అరటికాయ పువ్వు, ఇది అరటి చెట్లో ఉంటుందన్నమాట. దీన్ని అయితే ఫ్రై చేయబోతున్నాము. ఇది కిడ్నీలో స్టోన్స్కి చాలా మంచిదంట. పైగా కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళు తింటే అది పూడుస్తుంది అనేసి నమ్మకము. సో మీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉంటే దీన్ని అయితే ప్రిఫర్ చేయండి. దీని ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా మందికి తెలీదు ఈ రెసిపీ. సో ఈరోజు నా వీడియోలో అరటికాయ పువ్వు ఫ్రై. ఈరోజు మీటింగ్ మై తమిళ్ ఫ్రెండ్ అనమాట. సో తనకి తెలుగు రాదు, తను చేస్తుంది ఈరోజు ఈ రెసిపీని అయితే. ఇదిగోండి ఈ పువ్వులో ఏది తీసుకోవాలి. నాకేమో తమిళ్ రాదు, తనకేమో తెలుగు రాదు, బట్ మేనేజ్ చేస్తుంటాం అనమాట. ఏం తీసుకోవాలి, ఏదత్తా ఏది తీసుకోవాలి? ఆ పువ్వులో అది తీసి పడేయాలంట. ఓకే ఓకే, ఆ పువ్వుని ఫ్రై చేసుకుంటారా? కట్ చేసుకొని కుక్కర్లో పెట్టి 2 విజిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలంట. ఇదిగోండి సెల్వి పేసు. తను సిగ్గుపడుతుంది మాట్లాడడానికి. నాకే సరిగ్గా రాదు తమిళ్, బట్ ఏదో మాట్లాడుతున్నాను అనమాట. ఇవి పూలు, వీటిని మనం ఫ్రై చేసుకోబోతున్నాం. చూడండి వీళ్ళు తీస్తున్నారు. సింగర్ కొంచెం మెల్లగా. ఈ పువ్వుని ఇలా తీస్తారనమాట. ఇలా తీస్తే ఇక్కడ ఉంటాయి పూలు. ఇదిగోండి ఒక్కొక్కటి అలా తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి పూలు. నేను కూడా ఇంతవరకు ఇది ఎప్పుడు తినలేదు. ఈరోజు తిని టేస్ట్ చేసి చెప్తానమాట ఎట్లుందో. తీస్తూ ఉంటే చూడండి గైస్, తెల్లగా వచ్చింది. ఫ్లవర్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయి గోల్డ్ కలర్లో. పువ్వుల్ని ఇట్లా తీసుకొని కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా. చూడండి ఇది చాలా టైం పట్టింది ఇవి ఒలిచేదానికి. పువ్వుని ఒలవడం చాలా కష్టం. బంకగా ఉంది గైస్. దీన్ని అయితే కొద్దిసేపు నానపెట్టింది మా అత్త. ఎందుకంటే చాలా బంకగా ఉందన్నమాట ఇది. కాసేపు ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి కాబట్టి కాసేపు ఇలాగే నానబెట్టింది. ఇదిగోండి ఉడకబెడుతున్నాము. వేసేస్తా ఉప్పు పసుపు వేసేసినాము. వేసి ఉడుకుతా ఉంది ఇది. గైస్ ఫ్రై చేసుకునేదానికైతే ఫస్ట్ ఆయిల్లో ఆవాలు వేయండి. పచ్చని పప్పు కొంచెము, ఉద్దిపప్పు కొంచెము వేసేసుకుందాము. ఉద్దిపప్పు కొంచెము, పచ్చని పప్పు కొంచెం వేసేసుకుందాము. వేయించుకోవాలి దీన్ని బాగా. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, ఆ అరటికాయ పువ్వుల్ని వేసుకుందాం. పువ్వుల్ని వేసుకుందాం. ఆ ప్యాన్ ఏంది అట్లుందని డౌట్ పడకండి. ఆల్రెడీ ఆయిల్ ఉంది దాంట్లో. హీట్కి అది కలర్ మారిందంతే. ఇప్పుడైతే
ఇప్పుడైతే కారం వేసుకుందాము. తగినంత కారం వేసుకోండి. ఇదంతా అయిపోయినాక లాస్ట్లో కొంతమంది శనగ్గింజల పౌడర్తో వేసుకొని తింటారు, టేస్ట్ బాగుంటుందని. మేము వేసుకోలేదు. మీకు ఎవరికన్నా అట్లా నచ్చితే వేసుకొని తినచ్చు. గైస్, కొత్తిమీర వేద్దాం. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే మన అరటి పువ్వు ఫ్రై రెడీ. టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పేస్తాను అన్నమాట. ఇంకా హెల్దీ అరటి పువ్వు అంట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తా ఉండేది. ఎట్లుందో నాకు కూడా తెలీదు. నేను తిని టేస్ట్ చేస్తా. సారీ, తిని చెప్తాను. తినాలంటే కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం కాబట్టి, బట్ ట్రై చేద్దాం. గాయస్, ఎట్లుందంటే బాగుంది. ఫస్ట్ టైం కాబట్టి క్యాబేజ్, బీన్స్ ఎలా ఉంటుంది క్రిస్పీగా అలానే ఉంది. తింటుంటే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది హెల్త్ చాలా మంచిది కదా. సో ట్రై చేసి రెసిపీ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.